కలలో కూడా వైసీపీని కలవరిస్తున్నారు. వైసీపీ అంటూ ఉలిక్కి పడుతున్నారు. తన పాలనలోని లోపాలను వైసీపీ నేతలు సోషల్ మీడియా ఎత్తి చూపేసరికి తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిలదీస్తే కోపం తన్నుకు వస్తోంది. ప్రశ్నించిన విలేకరులను దబాయిస్తున్న పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిల బాత్రూంలలో హిడెన్ కెమెరాలు లభించాయంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. అక్కడ ఎలాంటి కెమెరాలు లభించలేదని, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారమేనని కొట్టిపారేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసిందని, 300 వీడియోలు లభించినట్లు దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. మీకు ఎవడు చెప్పాడో అంటూ ఎదురు దాడికి దిగారు. ఆవేశంగా ఉన్న విద్యార్థులను నచ్చజెప్పాల్సిన బాధ్యత, అసలు ఈ ఘటన జరిగిందా లేదా అని తెలుసుకోవాల్సింది తానేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఒకవేళ హిడెన్ కెమెరాలు పెట్టి ఉన్నట్లు తేలితే కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జరగకపోతే జరగలేదని చెప్పి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపకుండా 300 వీడియోలు తీశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విష ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆడపిల్లల శీలాన్ని లెక్క లేకుండా చూస్తున్నారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీలో ఎంతో మంది చరిత్రహీనులు ఉన్నారని, ఆడబిడ్డల పట్ల దారుణంగా ప్రవర్తించిన వాళ్లు ఉన్నారని చెప్పారు. ఏమీ లేని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఉదంతం పట్ల అతిగా స్పందించి ఆడపిల్లల భవిష్యత్తును అంధకారంలోకి తెచ్చారని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ ఘటన పట్ల ఎక్స్పర్ట్ కమిటీని వేశామని, పోలీసులతో దర్యాప్తు జరిపిస్తున్నామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. దీన్ని బట్టి వైసీపీని సోషల్ మీడియాను చూసి చంద్రబాబు భయపడుతున్నట్టే కనిపిస్తోంది. బాబు గారి కలవరింతలకు ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది.